అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ జూన్ నెల జీతాలు, పెన్షన్‌లు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే జీఓఆర్‌టీ నంబర్ 1512 ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక నిర్వహణను క్రమబద్ధీకరించే లక్ష్యం పేరుతో ప్రభుత్వ కార్యాలయాలు, ట్రెజరీలకు బిల్లులు సమర్పించడానికి ఒక నిర్దిష్ట క్యాలెండర్‌నైతే నిర్ధారించింది. ఈ నూతన విధానం ప్రకారంగా వివిధ రకాల బిల్లులను వేర్వేరు తేదీలలో మాత్రమే సమర్పించాల్సి ఉంటుంది. ప్రస్తుతం జీతాలు, పెన్షన్‌ల గురించి కాబట్టి జీతాలు మరియు పెన్షన్‌లు ఇతర రెగ్యులర్ చెల్లింపులన్నీ కూడా ఎవ్రీ మంత్ నెలలో 16 తేదీ నుంచి 25వ తేదీ వరకు అయితే అప్‌లోడ్ చేయవలసి ఉంటుంది. సో, అంటే ద రెగ్యులర్ పేరోల్ విల్ బి ఎనేబుల్డ్ బిట్వీన్ ద డేట్స్ 16థ్ టు 25థ్ ఇన్ ద మంత్. ఇది అత్యంత కీలకమైన మరియు పెద్ద కేటగిరీ. రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్లు మరియు లబ్ధిదారులకు సంబంధించిన చెల్లింపులన్నీ ఈ సమయంలోనే ప్రాసెస్ చేయబడతాయి. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు ముఖ్య గమనిక. జూన్ 2025 జీతాలు మరియు పెన్షన్ల చెల్లింపు సమాచారము. సీఎఫ్ఎంఎస్ హెర్బ్ పేరోల్ నందు సాలరీ బిల్స్ సబ్మిట్. ప్రస్తుతానికి డీడీఓలు అయితే ఉద్యోగ పెన్షన్ల యొక్క జీతాలు, పెన్షన్ బిల్లులు సబ్మిట్ చేస్తూ ఉన్నారనమాట. హెర్బ్ పేరోల్ నందు ఆల్మోస్ట్ ఉద్యోగులకు సంబంధించి బిల్లులన్నీ కూడా కంప్లీట్ అయిపోయినట్టు సమాచారము. పెన్షనర్స్‌కి మాత్రం అక్కడక్కడ కొన్ని బిల్లులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. సో, ఏవైతే ఉద్యోగులకు సంబంధించి బిల్లులన్నీ అప్‌లోడ్ చేశారో అవి ఎస్టీఓ గారి చేత అప్రూవల్ పొంది బిల్ నంబర్ అలాట్ అయ్యి, సో, ప్రస్తుతానికి పే స్లిప్స్ కూడా జనరేట్ అవుతున్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు సంబంధించిన జూన్ నెల 2025 జూన్‌కి సంబంధించి పే స్లిప్స్ ప్రస్తుతం జనరేట్ అవుతున్నాయి. జీతాల పే స్లిప్స్ జనరేషన్ ఈ నెలకు సంబంధించి పే స్లిప్ బిల్లులు జనరేట్ కావడం ప్రారంభమైంది. చాలామంది ఉద్యోగులకు వారి పే స్లిప్స్ అందుబాటులోకైతే వస్తూ ఉన్నాయి. సో, డౌన్‌లోడ్ చేసుకోవాలండి. 1వ తేదీన జీతాలు, పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గమనిక ఏపీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు వారి యొక్క పే స్లిప్స్‌ని నిధి యాప్‌లోను, నిధి వెబ్‌సైట్‌లోను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పెన్షనర్స్ మాత్రం కేవలం నిధి వెబ్‌సైట్‌లోనే పే స్లిప్స్ అనేవి డౌన్‌లోడ్ చేయాలి. ఏపీ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల పే స్లిప్స్ డౌన్‌లోడ్ చేసే విధానం చూసుకోవచ్చు. సో, ముందుగా మనం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి నిధి అని టైప్ చేసి ఈ విధంగా nithi.apcfss.in అనే వెబ్‌సైట్‌ని ఓపెన్ చేయాలి. ఇందులో మనకు లాగిన్ మీద క్లిక్ ఇచ్చినప్పుడు లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మనము యూజర్ ఐడీ, పాస్వర్డ్ దగ్గర సీఎఫ్ఎంఎస్ ఐడీ, పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఎంప్లాయీ డీటెయిల్స్‌లో మనకు పే స్లిప్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు జూన్ 2025కి సంబంధించి పే స్లిప్ డీటెయిల్స్ అయితే రీసెంట్ పే డీటెయిల్స్‌లో ఉంటాయి. దీనిపై క్లిక్ ఇచ్చినట్లయితే ఈ విధంగా పే స్లిప్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది జూన్ 2025 పే స్లిప్ అండి. ఇక్కడ మనము మన యొక్క పర్సనల్ డీటెయిల్స్ మరియు ఎర్నింగ్స్, డిడక్షన్స్ ఇవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా డిడక్షన్స్ పరిశీలన. ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు అందరూ తమ పే స్లిప్‌లను డౌన్‌లోడ్ చేసుకొని, అందులోని వివరాలను ముఖ్యంగా జీతభత్యాలు మరియు డిడక్షన్స్ క్షుణ్ణంగా సరిచూసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఏమైనా వ్యత్యాసాలు గానీ, సందేహాలు గానీ ఉంటే సంబంధిత డీడీఓ, డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ లేదా ట్రెజరీ అధికారుల దృష్టికి వెంటనే తీసుకెళ్లగలరు. పెన్షనర్లకు సంబంధించి సమాచారము. సో, పెన్షనర్స్ యొక్క పే స్లిప్స్ అనేవి 28వ తేదీన జనరేట్ అవుతాయి. సో, పెన్షన్ పే స్లిప్స్ జనరేషన్ జూన్ 2025 నెలకు సంబంధించిన పే స్లిప్స్ అనేవి సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో 28వ తేదీ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు పెన్షనర్స్. జీతాల బిల్లుల ప్రస్తుత పరిస్థితి. ప్రస్తుతం ఉద్యోగుల జీతాలకు సంబంధించి కొన్ని బిల్లులు వివిధ దశల్లో ఉన్నాయి. కొన్ని పేమెంట్ పెండింగ్ స్టేటస్ చెక్ చేయగా అందులో పేమెంట్ పెండింగ్ స్టేటస్‌లో బిల్ నాట్ అప్రూవల్‌లో అయితే ఉన్నాయన్నమాట బిల్లులు. కొన్ని బిల్లులు మాత్రము వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌కి అయితే చేరుకోవడం జరిగింది. ఏవైతే బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లో ఉన్నాయో ఆ బిల్లులన్నీ కూడా మరొకటి 2 రోజుల్లో వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌కి అయితే చేరుకునే అవకాశం ఉంది. వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటే మనకు నిధుల విడుదల కోసం బిల్లు అయితే వేచి ఉంది అని అర్థము. సో, కానీ ప్రభుత్వం నిధులు విడుదల కోసం వేచి ఉన్నాయని అర్థము. సో, బిల్ నాట్ అప్రూవల్ అంటే బిల్ వచ్చేసి ఇంకా ఆమోదించబడలేదని. సో, సంబంధిత ట్రెజరీ కార్యాలయంలో ఇవి ఇంకా ప్రాసెసింగ్‌లోనే ఉన్నాయని అయితే అర్థము. ఇన్ ప్రాసెస్. ఇక ఆమోదం అంచనా. ఈ బిల్ నాట్ అప్రూవల్ దశలో ఉన్నటువంటి బిల్లులు కూడా రాబోయే 1, 2 పని దినాల్లో ఆమోదం పొంది ఆ తర్వాత వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశకు చేరుకుంటాయనైతే ఆశిస్తున్నాము.
సో, ఈ విధంగా గ్రీన్ ఛానెల్ లేదా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ చేరుకున్న తర్వాత నెక్స్ట్ ఈ కుబేర్‌కైతే చేరుకుంటాయి. ఆ తర్వాత బ్యాచ్ నంబర్స్ అలాట్ అవ్వడము. బ్యాచ్ నంబర్ అలాట్ అయిన తర్వాత మనకు జీతమైనా, పెన్షన్ అయినా క్రెడిట్ అవుతుందనమాట. ఎస్టీఓ ద్వారా అప్రూవల్ అయిందని ఫండ్ క్లియరెన్స్ నిధుల విడుదల కోసం వేచి వేచినట్లయితే బిల్స్ సిద్ధంగా ఉన్నాయని. సో, ఈ కుబేర్ అంటే సబ్ ట్రెజరీ అధికారి ద్వారా అప్రూవల్ అయిన బిల్లులు గ్రీన్ ఛానెల్ నుంచి అంటే ఆర్‌బీఐకు చేరుకున్నాయని అర్థము. అనగా ఆర్‌బీఐకి నగదును రాష్ట్ర ప్రభుత్వం పంపిందని సమాచారము. బ్యాచ్ నంబర్స్ అలాట్‌మెంట్ అనగా ఆర్‌బీఐ మీ పెన్షన్ జమ చేయడానికి సిద్ధంగా ఉందని అర్థము. పెన్షన్ బ్యాచ్ నంబర్ అలాట్‌మెంట్ జరిగిన గంట నుంచి 3 గంటల లోపలే పెన్షన్‌లు జమవుతాయి. ఉద్యోగుల స్థాయిని బట్టి వారికి వచ్చే జీతాలు ఏ మేరకు ఉంటాయి అనేదైతే మనం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మనకు ఉద్యోగుల స్థాయిని బట్టి జీతాలు ఈ విధంగా ఉండవచ్చు. అంచనా మాత్రమే. లెవెల్ 1 లెవెల్ 1 నుంచి లెవెల్ 5 వరకు కానిస్టేబుల్‌లు, స్వీపర్స్ మొదలైన వారైతే వస్తారు. ఈ లెవెల్‌లో. లెవెల్ 1లో 18,000 నుంచి 21,300, లెవెల్ 2లో 19,900 నుంచి 23,880, లెవెల్ 3లో 21,700 నుంచి 26,040 లెవెల్ 4లో 25,500 నుంచి 36,600 వరకు. ఇవన్నీ బేసిక్ పే అండి. లెవెల్ 5లో 29,200 నుంచి 35,040 వరకు. అలాగే లెవెల్ 6 నుంచి లెవెల్ 9 వరకు ప్రాథమిక, మాధ్యమిక ఉపాధ్యాయుడు, గ్రామీణాభివృద్ధి అధికారి మొదలైన వారైతే వస్తారు. లెవెల్ 6లో 35,400 నుంచి 42,480 వరకు. లెవెల్ 7లో 44,900 నుంచి 53,850 వరకు. లెవెల్ 8లో 47,600 నుంచి 57,120 వరకు. లెవెల్ 9లో 53,100 నుంచి 63,720 వరకు ఉంటుంది బేసిక్ పే. ఇక లెవెల్ 10 నుంచి 12 వరకు ఇక్కడ టీచర్సు, సీనియర్ టీచర్సు, అసిస్టెంట్ ఇంజినీర్స్ మొదలైన వారైతే వస్తారు ఈ కేటగిరీ కిందకి. సో, లెవెల్ 10లో 56,100 నుంచి 57,320 వరకు. లెవెల్ 4లో 67,700 నుంచి 81,240 వరకు. లెవెల్ 12లో 78,800 నుంచి 94,560 వరకు. ఇకపోతే లెవెల్ 13 అండ్ 14 ఉన్నత స్థాయి అధికారులు, ఐఏఎస్ జూనియర్ స్థాయి అధికారులు. లెవెల్ 13లో 1,23,000 నుంచి 1,47,720 వరకు. ఇక లెవెల్ 14లో 1,44,000 నుంచి 1,73,000 వరకు. లెవెల్ 15-18 వరకు కార్యదర్శులు ఇక్కడ ప్రధాన కార్యదర్శులు, ఐఏఎస్ సీనియర్ స్థాయి అధికారులు వస్తారు. లెవెల్ 15లో 1,80,000 నుంచి 2,18,000 వరకు. లెవెల్ 16లో 2,05,000 నుంచి 2,46,000 వరకు. లెవెల్ 17లో 2,25,000 నుంచి 2,70,000 వరకు. లెవెల్ 18లో 2,50,000 నుంచి 3,00,000 వరకు అయితే బేసిక్ పేలు ఉంటున్నాయి. సో, ఇక వీటితో పాటు మనకు తెలిసింది అదనంగా ఉద్యోగులకు డీఏ, పెన్షనర్స్‌కి డీఆర్ వర్తిస్తుంది. సో, పెన్షనర్స్‌కి ఇంకా ఏక్యూపీ ఇవన్నీ కూడా వర్తిస్తాయన్నమాట. సో, ఈ సమాచారం అయితే మీకు ఉపయోగకరంగా ఉంటుందనైతే ఆశిస్తున్నామండి. మరింత సమాచారం కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. జూన్ నెల జీతాలు, పెన్షన్‌లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు బిల్లుల్లో కదలికను బట్టి మన ఛానెల్ ద్వారా అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.